తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిసీజెస్ ఇలా చెప్తూ ఉంటారు కదా. అంటే ఏంటవి, ఎన్నున్నాయి, వాటిని ఎలా తగ్గించుకోవాలి, అసలు ఎందుకు వస్తున్నాయి అవి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ ఈ మధ్య ఎక్కడ అంటే మాకు నాలెడ్జ్ కూడా వచ్చేసింది, చాలా తెలుసుకున్నాము. లైఫ్ స్టైల్ డిజార్డర్స్, డిసీజెస్ ఇలా చెప్తున్నారు. తెలిసినవి ఏంటంటే ఒబిసిటీ, ఈ డయాబెటీస్, థైరాయిడ్ ఇలాంటివని. ఎన్నున్నాయి అసలు ఈ గ్రూప్ ఆఫ్ డిసీజులు? ఎందుకు వస్తున్నాయి? అంటే లైఫ్ స్టైల్‌లో మేము ఏం తప్పు చేయబట్టి వస్తున్నాయి? ఎట్లా చేంజ్ చేసుకోవాలి? ఆ పేరుని బట్టే తెలుస్తుంది అండి ఆటోమేటికలీ. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే మన జీవన శైలిలో కొన్ని రకాల మార్పులు రావటం వలన ఆర్ మనం చేసుకోవటం వలన వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలని చెప్పొచ్చు. సో దీంట్లో మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఒబెసిటీ ఉంది అంటే ఊబకాయం. బట్ దానికి ముందు స్టెప్ అధిక బరువు, ఓవర్ వెయిట్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అది ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ హెల్త్ కండిషన్. ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ ఎ డిసీజ్, బట్ అదొక హెల్త్ కండిషన్ అంటే ఆరోగ్య సమస్య. అట్లాగే బీపీ ఒకటి, మన హైపర్ టెన్షన్ అంటారు కదా, హై బ్లడ్ ప్రెషర్, బీపీ ఒకటి. అలాగే డయాబెటీస్ ఒకటి, ప్రీ డయాబెటీస్, డయాబెటీస్ వచ్చేదానికంటే ముందే ప్రీ డయాబెటీస్. అండ్ కొన్ని రకాల అంటే థైరాయిడ్ కూడా ప్రతిసారి లైఫ్ స్టైల్ రిలేటెడ్ అని చెప్పలేము. కొన్నిసార్లు అది ఎండోక్రైన్ డిసార్డర్ కూడా అవుతుంది. అంటే హార్మోన్ సిస్టంలో ఏవైనా వేరే కారణాల వలన ఇబ్బందులు వస్తే కూడా థైరాయిడ్ సమస్య అనేది వస్తుంది. సేమ్ థింగ్ గోస్ విత్ డయాబెటీస్. డయాబెటీస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే మనకి లైఫ్ స్టైల్లో మార్పుల వలన వస్తాయి. కొన్ని ఆటోమేటిక్గా ఈ చిన్నప్పుడే రావటం, టైప్ 1 డయాబెటీస్ లాంటివి. అట్లాగే కొన్ని వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేది ఒకటి ఉంటుంది. అట్లా సో లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఉన్న డిసీజెస్ వేరే కారణాల వలన కూడా రావచ్చు. బట్ ముఖ్యంగా మనం ఎక్కువగా చూసేది ఏంటి అంటే కొన్ని రకాల హార్ట్ డిసీజెస్. అంటే ఆ హార్ట్కి బ్లడ్ సప్లై చేసేటువంటి బ్లడ్ వెసల్స్లో బ్లాకేజెస్ ఫామ్ అవటం కానీ అది కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ కిందకే వస్తుంది. అలాగే డయాబెటీస్ ఎక్కువ కాలం పాటు కంట్రోల్లో లేకపోవటం వలన, ఎక్కువ బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ రోజులు కంట్రోల్లో లేకుండా ఉండటం వలన మన బాడీలో ఉండేటువంటి రకరకాల బ్లడ్ వెసల్స్, చిన్న చిన్న బ్లడ్ వెసల్స్, రెటీనాకి, కంట్లో రెటీనాకి బ్లడ్ సప్లై చేసే వెసల్స్ కానీ, అట్లాగే ఫింగర్ టిప్స్, బాగా వేళ్ళ చివర్ల, కాళ్ళ వేళ్ళ చివర్లకి బ్లడ్ సప్లై చేసే ఇవన్నీ చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవ్వటం మూలాన వచ్చేటువంటి కొన్ని రకాల ఇష్యూస్. అట్లాగే కిడ్నీస్లో ఉన్న బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అవటం వల్ల వచ్చే డిసీజెస్, ఇవన్నీ కూడా డయాబెటీస్కి సెకండరీగా వస్తాయి అన్నమాట. సో అది కూడా ఒక రకంగా లైఫ్ స్టైల్ కండిషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఎన్ని ఉన్నాయి అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రైమరీ ఉంటాయి, సెకండరీ ఉంటాయి. సో దేర్ ఈస్ అ హ్యూజ్ లిస్ట్. కాకపోతే వన్ గుడ్ థింగ్ అబౌట్ ఇట్ ఇస్ చాలా వరకు కూడా మన జీవన శైలిలో అంటే ఒకటి ఆహారపు అలవాట్లు, రెండు శరీరానికి కదలిక అనేది ఉండటము, ఈ రెండింటిని, అలాగే స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవటము, నిద్ర అనే దానిపైన కొంచెం దృష్టి పెట్టడము, ఈ నాలుగిటిని కనుక మనము సక్రమంగా చూసుకున్నట్టయితే, కొద్దిపాటి మార్పులు నెమ్మదిగా చేసుకున్నట్టయితే కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్కి సంబంధించినటువంటి చెడు ప్రభావాలు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అలాగే ఎక్కువ కాలం పాటు వాటి వలన మనం ఇబ్బంది పడకుండా కూడా చూసుకోవచ్చు. మ్యామ్ ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్తోని ఎవరైనా వచ్చారు, డిజార్డర్ ఇష్యూతోని వచ్చారు మీ దగ్గరికి అన్నప్పుడు, అంటే వాళ్ళకి మేజర్ చేంజెస్ ఏం చెప్తారు అసలు మీరు? ఫస్ట్ అసలు ఎలాంటి కండిషన్ ఉంది, ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఓవర్ వెయిట్ మాత్రమే ఉంటుంది, దాంతో పాటు థైరాయిడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ప్రీ డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇట్లాంటివి ఉండవు. కేవలం బరువు ఎక్కువ ఉంటుంది. అట్లాగే కొన్ని రకాల న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, దానికి సంబంధించి మాత్రమే ఎలాంటి మార్పులు చేసుకోవాలి అన్నది ఉంటుంది. సో వచ్చినటువంటి ఆ క్లయింట్కి సంబంధించి అసలు వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి ఒకటి, అలాగే ఆ ఇబ్బంది అసలు ఎందుకు వచ్చింది, అంటే వాళ్ళు అసలు బరువు పెరగటం అనేది ఏ కారణాల వలన జరిగింది అనేది చూసి ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే సరైన అవేర్నెస్ కానీ, నాలెడ్జ్ కానీ లేకపోవటం వలన, అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ టైమింగ్స్లో తీసుకోవాలి, ఇలాంటివి తెలియకపోవటం మూలాన, సరైన నాలెడ్జ్ లేకపోవటం మూలాన కొంతమంది బరువు పెరుగుతారు. కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి దూరంగా ఉంటాం, వాళ్ళంతటి వాళ్ళు వండుకునేటువంటి సదుపాయం లేకపోవటము,
బయట తినాల్సిన అవసరం రావడం, లేకపోతే హాస్టల్‌లో తినాల్సిన అవసరం రావడం. ఇలాంటి సిట్యుయేషన్ వలన కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి హ్మ్. ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవచ్చు అనేది కొంత అవగాహన ఉన్నా కానీ, హ్మ్. అలాంటి కండిషన్స్ లేకపోవటం వలన వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని ఎన్వైర్న్‌మెంటల్ ఫ్యాక్టర్స్, ఇది కూడా ఎన్వైర్న్‌మెంట్ కిందకే వస్తుంది. హ్మ్. ఇంకొకటేంటంటే వాళ్ళ ఉన్నటువంటి ఉద్యోగ పరిస్థితుల వలన గానీ, లేకపోతే వాళ్ళు చదువుకునేటువంటి సిట్యుయేషన్‌ని బట్టి కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు లేకుండా పోతుంది. హ్మ్. సో, అలాంటి కారణం వల్ల కూడా వాళ్ళు సరైన ఆహారం తీసుకుంటారు. కానీ హ్మ్. అసలు మూవ్‌మెంట్ అనేది ఉండదు. దాని వలన కూడా ఇబ్బందులు రావటం ఇలా జరుగుతుంది కాబట్టి హ్మ్. ఒబెసిటీ విషయానికొస్తే లేదా అధిక బరువు విషయానికొస్తే ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకొచ్చింది చూసి అక్కడి నుంచి మనం అడ్రెస్ చేసుకోవాలి. కేవలం ఓకే. ఈ 10 కేజీలు ఎక్స్‌ట్రా ఉన్నారా? ఈ 10 కేజీలు ఈ 3 నెలల్లో తగ్గిపోతుంది. ఇంకా అయిపోతుందని కాదు. హ్మ్. ఎందుకొచ్చిందో తెలిస్తేనే మళ్ళీ తిరిగి రాకుండా చూసుకోగలుగుతాం. హ్మ్. సో, ఆ రూట్ కాజ్ అనేది తప్పనిసరిగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ప్రీ డయాబెటిస్‌కైనా, బీపీకైనా కొన్నిసార్లు ముఖ్యంగా ప్రీ డయాబెటిస్ కానీ, డయాబెటిస్ కానీ, బీపీ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, ఇట్లాంటి సమస్యలు కొన్నిసార్లు జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి. హ్మ్. స్ట్రాంగ్ జెనెటిక్ కాంపోనెంట్ అంటే, సో, వాళ్ళ ఆ క్లయింట్ యొక్క పేరెంట్స్ హెల్త్ హిస్టరీ కూడా, ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, పేరెంట్స్‌లో కూడా ఉందా? ఉంటే వాళ్ళకి ఏ ఏజ్‌లో వచ్చింది? వాళ్ళకి ఇంకా వేరే ఎటువంటి అలవాట్లు ఉండేవి కాబట్టి వచ్చింది? హ్మ్. వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని, పేరెంట్స్‌కి ఉంది జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ అంటే జెనెటికలీ వచ్చేటువంటి అవకాశం ఎక్కువుంది అంటే తప్పకుండా వచ్చేస్తుందని కాదు. టైప్ 2 గూడా అట్లా వస్తదా? టైప్ 2 డయాబెటిస్‌కి కూడా కొంత జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుందండి. హ్మ్. కానీ ఇది ఎలాంటిదంటే జెనెటిక్ కాంపోనెంట్ ఉండటము అంటే హ్మ్. ఒక రోడ్డు మీద కొన్నిసార్లు మనకి ప్రమాద హెచ్చరిక అని పెడతారు కదా బోర్డ్. హ్మ్. సో, ప్రమాద హెచ్చరిక ఇక్కడ అంటే ఫ్రీక్వెంట్‌గా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువుంది. సో, జాగ్రత్తగా వెళ్ళండి అని. హ్మ్. అలా బోర్డ్ పెట్టారు కాబట్టి ప్రతిసారి ఆ రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళందరికీ యాక్సిడెంట్ అవుతుందని కాదు. హ్మ్. అలాగే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటే మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉంటే ఇక్కడ మనకి ఇబ్బందొచ్చే అవకాశం ఎక్కువుంటుంది అని. అంతే హ్మ్. తప్ప మీకు మీ ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటిస్ ఉంటే 100% వచ్చేస్తుందని కాదు. ఇది నేనెందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా కొంతమంది మా ఫ్యామిలీలో అందరూ ఓవర్ వెయిటే. సో, దాని వల్లనే జెనెటికలీ ఓవర్ వెయిట్ కాబట్టి నేను గూడా ఓవర్ వెయిటే ఇంకేం చేసినా ఇది తగ్గదు అని హ్మ్. ఆల్రెడీ గివ్ అప్ చేసేస్తారు. హ్మ్. సో, ఆ యాటిట్యూడ్ చేంజ్ చేసుకునేందుకు ఈ నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంట్లో అందరూ ఓవర్ వెయిట్ అయినా సరే, లేదా మా అమ్మ, నాన్నగారు అంతకు ముందు తరాల వాళ్ళకి కూడా డయాబెటిస్ ఉన్నా సరే, హ్మ్. అది నాకు రాకుండా చేసుకునేందుకు నాకు అవకాశం ఉంది. ఎందుకు? ఇప్పుడు నాలెడ్జ్ ఉంది. అలాగే దానికోసం ఏం చేయాలో నాకు తెలుసు. చేసేందుకు నాకు సదుపాయాలు కూడా ఉన్నాయి. ఆహారం విషయంలో కానీ, ఫిజికల్ యాక్టివిటీ విషయంలో కానీ, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కానీ వీటన్నిటి విషయాల్లో వాళ్ళు ఇంతకు ముందు ఎటువంటి జీవనశైలిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆరోగ్య సమస్యలొచ్చినాయో, అవి నేను మార్చుకుంటే నాకు రాకుండా చూసుకోవచ్చు అనేటువంటి ధైర్యాన్నిస్తుంది. ముందు జెనెటిక్‌గా ఉంది కాంపోనెంట్ అంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. హ్మ్. సో, ఆహ్ జెనెటికల్‌గా వచ్చిన ఒబెసిటీని మనం తగ్గించొచ్చా? అది కూడా అండి హ్మ్. అన్ని కేసెస్ అని చెప్పలేము. హ్మ్. కొన్ని కొన్ని ఆహ్, ఐ వుడ్ సే చాలా వరకు ఇవాళ రేపు ఉన్న వాటిలో ఎక్స్‌ట్రీమ్ ఒబెసిటీ కాకుండా హ్మ్. ఆహ్, చాలా వరకు కొంత అయినా తగ్గించొచ్చు. ఐ వోంట్ సే ఇప్పుడు 150 కేజెస్ ఉన్నవాళ్ళు హ్మ్. డ్రాస్టిక్‌గా 1 ఇయర్‌లోనో, 2 ఇయర్స్‌లోనో వాళ్ళ నార్మల్ వెయిట్ 70 కేజెస్ అయితే అక్కడికొచ్చేస్తారు. అండ్ హెల్త్ అంతా బానే ఉంటుందని చెప్పలేం. హ్మ్. కొన్నిసార్లు అంత బరువు వచ్చే వరకు వెయిట్ చేశారు అంటే, లోపల శరీరంలో కూడా దానికి తగ్గట్టు మార్పులు జరుగుతాయి. ఒక్కొక్కసారి మనకి మెడికేషన్ హెల్ప్ అవసరం అవ్వచ్చు. ఒక్కొక్కసారి సర్జరీస్ హెల్ప్ అవసరం అవ్వచ్చు. హ్మ్. సో, ఆ కండిషన్‌ని బట్టి, ఆ సిట్యుయేషన్‌ని బట్టి ఏది సరైనదనేది చూసుకోవచ్చు. హ్మ్. అలాంటి ఎక్స్‌ట్రీమ్ కేసెస్ తప్ప మామూలుగా 15, 20 కేజీలు ఓవర్ వెయిట్ ఉన్నదైతే గనక లైఫ్ స్టైల్‌లో చేంజెస్‌తో తప్పనిసరిగా మార్పు అనేది తెచ్చుకోవచ్చు. అలాగే ఆ మార్పు పర్మనెంట్‌గా ఉండేలాగా చూసుకోవచ్చు. చాలా వరకు ఏం ఆలోచిస్తారు బరువు హ్మ్. విషయానికొస్తే, ఎంతసేపు ఈ బరువు తగ్గాలి అనుకుంటారు తప్ప, ఈ తగ్గిన బరువు మళ్ళీ తిరిగి రాకూడదు అనేటువంటి నెక్స్ట్ స్టెప్ గురించి ఎక్కువ సార్లు ఆలోచించరు. కానీ అది కూడా మన ప్లాన్‌లో ఇంక్లూడ్ చేసుకుంటేనే మన ప్లాన్ అంటే డైట్ ప్లాన్ అని కాదండి. హ్మ్. మన ఆలోచన విధానంలో ఆ పార్ట్ గూడా ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రమే మనకొచ్చే రిజల్ట్స్ సస్టైనబుల్‌గా ఎక్కువ కాలం పాటు అలాగే ఉండటం అనేది జరుగుతుంది. యెస్. మ్యామ్ ఎవరైనా కానీ డయాబెటిస్ మందులు వాడుతూ డైట్ కోసం వస్తే? డయాబెటిస్ మందులు వాడుతూ హ్మ్. అంటే మందులతో సంబంధం లేదండి. హ్మ్. ఆరోగ్యంగా తినడము, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉండటం అనేది మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా అది అత్యవసరం. హ్మ్.
మందులు తీసుకునే వాళ్ళకేంటంటే, వాళ్ళు ఎలాంటి మందులు తీసుకుంటున్నారు, ఏ డోసేజ్‌లో తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి హ్మ్. ఆహారంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా కాలంగా డయాబెటిస్ ఉంది. వేరే ఏ రకంగానో కంట్రోల్ అవ్వక ఎట్ వన్ పాయింట్ ఇన్సులిన్ మీద ఉన్నారనుకోండి. అలాంటి వాళ్ళకి కొంత ఇచ్చేటువంటి ఆహారంలో కొన్ని రకాల ఆహారాలు తప్పనిసరిగా ఇవ్వాల్సుంటుంది. అలాగే వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా వాళ్ళు గ్లూకోజ్ మానిటర్ చేసుకునేందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సుంటుంది. ఎందుకంటే ఇన్సులిన్ మీద ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా అంటే బ్లడ్ గ్లూకోజ్ బాగా డ్రాస్టిక్‌గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సరైన ఆహారపు జాగ్రత్తలు తీసుకోకపోతే. సో, అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఆ హెచ్చరికలు ఇవ్వటము, దానికి హ్మ్. సంబంధించి ఒకవేళ అలాంటి సిట్యుయేషన్ వస్తే ఇమ్మీడియేట్‌గా ఎట్లా రెమెడీ అనేది ఎడ్యుకేట్ చేయటము, ఇట్లాంటివన్నీ చేయాల్సుంటుంది. సో, మందులు వేసుకుంటున్నారు కాబట్టి ఇది కేవలం డయాబెటిస్‌కే కాదండి. బీపీ ఉన్నోళ్ళకి. హ్మ్. మెయిన్‌లీ నేను బీపీ ఉన్నోళ్ళు చాలా మందిలో చూసాను. హ్మ్. బీపీ ఇప్పుడు హెల్త్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయండి అని అడిగితే, డయాబెటిస్ ఉంది గానీ కంట్రోల్‌లో ఉందండి. బీపీ కంట్రోల్‌లో ఉంది. బీపీ ఉందా అంటే, లేదండి మందులేసుకుంటున్నాను లేదని చెప్తారు. అంటే అవును. మందులేసుకోవటం అనేదే ఈజ్ అన్ ఇండికేటర్ దట్ దే హావ్ హైపర్‌టెన్షన్. హ్మ్. కానీ వాళ్ళ మైండ్‌లో ఏముంటుంది మందేసుకున్నాను కాబట్టి ఇది సమస్య కాదు అని. అవును. అంతేగాని హ్మ్. సమస్య ఉంది కాబట్టి నేను మందేసుకోవాల్సొస్తోంది హ్మ్. అనేది అక్నాలెడ్జ్ చెయ్యాలి. చేస్తే మాత్రమే ఆ సమస్యకి పరిష్కారం అనేది వెతకడం జరుగుతుంది. బీపీ అనేది ఒక్కసారి మందులు వాడడం మొదలుపెడితే, జీవితాంతం మందులు వాడాల్సిందే. అంటే దాన్ని డైట్‌తోని తగ్గించుకుంటారు అనేది తెలీదు ఇంతవరకు. అవకాశం ఉందండి. అయితే ప్రతిసారి కాదు. కొన్ని కొన్ని కేసెస్‌లో జరుగుతుంది. కనీసం మందులు పూర్తిగా మానేయటం అనేది ప్రతిసారి జరక్కపోయినా, లో డోసేజ్‌లో ఉండటము, లేదా ఫ్రీక్వెన్సీ తగ్గించుకునే అవకాశం ఉండటం. ఆహ్, హై బీపీకి ఇచ్చే మెడిసిన్స్‌లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కైండ్స్‌లో కూడా లోయెస్ట్ మనకి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి మెడికేషన్ ఎంచుకునేందుకు అవకాశం ఉండటము. ఇట్లాంటివన్నీ కూడా హెల్పే కదా! అలాగే కేవలం మందుల మీద మాత్రమే డిపెండ్ అవ్వకుండా ఎంత కాలం పాటు ఈ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నది, అలాగే ఎంత హైగా ఉన్నది అనే దాన్ని బట్టి కూడా డైట్ ద్వారా దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చనేది చూడొచ్చు. ఓకే. మ్యామ్ ఇప్పుడే డయాబెటిస్ ఒస్తుంది. అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంది అన్నప్పుడు దాన్నసలు ఎట్లా రివర్స్ చేస్తారు? ప్రీ డయాబెటిస్ అనేది మనకి ఒక ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ అనేది కాకుండా హ్మ్. ఓకే. వి ఆర్ అబౌట్ టు ఎంటర్ డయాబెటిస్ అనేది ఒక హ్మ్. ఇండికేషన్ హ్మ్. లాగా అన్నమాట. సో, అక్కడి నుంచి మనము తప్పనిసరిగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టయితే గనక, అది మళ్ళీ ప్రీ డయాబెటిక్ జోన్ నుంచి నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేటెడ్ జోన్‌కి తీసుకురావచ్చు. మెయిన్‌లీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీ డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ రిలేటెడ్ కాబట్టి గ్లూకోజ్ పెంచేటువంటి ఆహారాన్ని రెగ్యులేట్ చేయటం ద్వారా, అట్లాగే మన బ్లడ్ గ్లూకోజ్‌ని తగ్గించేందుకు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలో, అలాంటి యాక్టివిటీస్ పెంచుకోవటం ద్వారా, ఈ 2 కూడా మనం బ్యాలెన్స్‌గా చేసుకుంటే హ్మ్. మేబీ ఇన్ 3-6 మంత్స్ నార్మలైజ్ చేసుకోవచ్చు. ప్రీ హ్మ్. డయాబెటిస్ నుంచి నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్‌కి తెచ్చుకోవచ్చు. అయితే ఒకసారి నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్‌కొచ్చిన తర్వాత నేను తిరిగి ఇంతకుముందు ఎలా ఉన్నానో అదే లైఫ్ స్టైల్‌కెళ్ళిపోతాను అంటే మళ్ళీ ప్రీ డయాబెటిస్ వస్తుంది, డయాబెటిస్ వస్తుంది. హ్మ్. సో, మార్పులనేవి ఎప్పుడూ గూడా సస్టైనబుల్‌గా ఉండేలాగా అంటే, ఈ మార్పు నేను ప్రతిసారి అమలు చేయగలనా? నేను లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండడానికి ఈ మార్పు అనేది నా జీవితంలో చేసుకుంటున్నాను. అనేది కమిట్ అయ్యి చేయగలిగితే మాత్రమే ఈ రిజల్ట్ అనేది పర్మనెంట్‌గా ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మీరు ఇది టెంపరరీ నేను ఒకసారి నార్మల్ గ్లూకోజ్‌కెళ్ళగానే మళ్ళీ నార్మల్ అంతా సింపుల్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళున్నారనుకోండి. అమ్మో! ఇప్పుడు నాకు ప్రీ డయాబెటిస్ ఉందన్నారు. డాక్టర్ ఆల్కహాల్ మానేయమన్నారు. సో, ప్రీ డయాబెటిస్ నుంచి నార్మలైజ్ అయ్యే వరకు నేను ఈ 3 నెలలు ఆల్కహాల్ మానేస్తానంటారు. మళ్ళా 3 నెలల తర్వాత తిరిగి ఆల్కహాల్ ఇంటేక్ మొదలుపెట్టినప్పుడు మళ్ళా ప్రీ డయాబెటిస్‌కొచ్చేస్తారు. హ్మ్. సో, మీకెప్పుడైతే రిజల్ట్ పర్మనెంట్ కావాలనుకుంటున్నారో మీరు చేసుకునే మార్పులు కూడా పర్మనెంట్‌గా చేసుకోవాలి. అసలు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఒక న్యూట్రిషనిస్ట్ కన్సల్టేషను ఉండాలి అనే అవగాహన చాలా తక్కువుంది. ఏం జెప్తారు మ్యామ్? అంటే న్యూట్రిషనిస్ట్ కన్సల్టేషన్ అనే దానికంటే ఇప్ ఈ మధ్య అండి ఆహ్, ఐ వుడ్ సే గత 10 ఏళ్లుగా హ్మ్. ఈ సోషల్ మీడియాలో హ్మ్. కానీ, లేకపోతే అన్ని రకాల ప్రసార మాధ్యమాలు జస్ట్ మాస్ హ్మ్. కమ్యూనికేషన్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాలుగాను ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ దొరుకుతోంది. హ్మ్. అయితే ఆ ఇన్ఫర్మేషన్‌లో ఏది లెజిటిమేట్, ఏది ఆథెంటిక్ అంటే
ఇవాళ రేపేంటంటే చాలామంది సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఎక్స్‌పర్ట్స్, ఇప్పుడు నేను ఎక్స్‌పర్ట్ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది వాళ్ళ ఒపీనియన్స్‌ని ఫ్యాక్ట్స్‌గా చెప్పటం అనేది జరుగుతోంది. అవును. సో, ఫలానాది తినండి, ఫలానాది మంచిది, ఇది మంచిది కాదు అని చెప్పేస్తే దానికి సంబంధించిన సైంటిఫిక్ బ్యాక్‌గ్రౌండ్ కానీ, ఎవిడెన్స్ కానీ ఏమైనా దానికి సంబంధించిన కేస్ స్టడీ ఎగ్జాంపుల్స్ కానీ ఇలాంటివేం లేకుండా, ఇది నా ఒపీనియన్ అన్న మాట కూడా చెప్పకుండా, ఇదే ఫ్యాక్ట్ అన్నట్టు చాలా కాన్ఫిడెంట్‌గా చాలామంది చెప్పడం జరుగుతోంది. సో, చాలా సార్లు వినేవాళ్ళకేంటంటే, ఎవరైనా ఒక విషయం చాలా కన్విక్షన్‌తో, కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు అంటే, ఆ! కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారంటే ఈళ్ళు కరెక్టే చెప్తున్నారు హ్మ్. అనుకోని, వాళ్ళు అలాంటివి ఫాలో అయిపోతూ, మనం ఎలాగో సరిగ్గానే తింటున్నాం గదా! అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశంలో ఏంటి, నేనిప్పుడు 15, 20 వీడియోలు చూసానండి. 15, 20 వీడియోలు మనకిప్పుడున్న ఆల్గోరిథం ప్రకారం ఏమొస్తాయి, మనం ఏదైతే ఎక్కువ చూస్తున్నామో అలాంటిదే మనకి మళ్ళీ మళ్ళీ తిరిగొస్తుంది. అవును. సో, మనకొక రకమైన ఇన్ఫర్మేషన్ వినటానికి, చూడటానికి అలవాటు పడినప్పుడు, దానికి కాంట్రరీ ఇన్ఫర్మేషన్ ఏది మన హ్మ్. దీంట్లో ఫ్లోలో ఉండదు. మనం చూసేందుకు అవకాశం ఉండదు. హ్మ్. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన కొద్దీ దాన్నే నమ్ముతాం కదా! హ్మ్. సో, 10 మంది సింపుల్ ఎగ్జాంపుల్ ఎగ్ యolk ఉంది. హ్మ్. ఎగ్‌లో యెల్లో తీసేయాలి. ఇవాళే నేనేదో వీడియో చూసానండి. వాళ్ళు వెయిట్ గెయిన్ డైట్, వెయిట్ లాస్ డైట్ అని 2 ప్లేట్‌లు పెట్టారు. ఒక ప్లేట్‌లో ఎగ్ విత్ యెల్లో పెట్టారు. వెయిట్ గెయిన్ దాంట్లో. వెయిట్ లాస్‌లో ఎగ్ వితౌట్ యolk పెట్టారు. అట్లాగే వెయిట్ గెయిన్ దాంట్లో బనానా పెట్టారు. వెయిట్ లాస్ దాంట్లో జాంకాయ పెట్టారు. ఇంకేదో అట్లా ఆహ్, హౌవెవర్ ఏ ప్లేట్ తీసుకున్నా వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. హ్మ్. ఒక్క ప్లేట్ వల్లనే ఏది మారదు. బట్ దిస్ ఈస్ మిస్‌ఇన్ఫర్మేషన్ రైట్? ప్రాబ్లమ్ ఏంటంటే ఆ ఒక్క పీస్ కాంటెక్స్ట్ లేకుండా ఆ 30 సెకండ్‌లో, ఆ ఒక్క నిమిషంలో చూసి మనం లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ చేసేసుకుందాం అనుకుంటే చూసే వాళ్ళదే తప్పు. ఎగ్ యెల్లో మిస్ అవుతే చాలా న్యూట్రియంట్స్ పోతాయి. మనం అవసరం అంటే ఎగ్ యolk‌లో కూడా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. హ్మ్. సో, కొంతమంది తీసుకోకూడదు. కొన్ని ఆరోగ్య హ్మ్. పరిస్థితుల వలన, కొన్ని హెల్త్ కండిషన్స్ వలన తీసుకోకూడదు అంటే అలాంటి వాళ్ళకి ఎలిమినేట్ చేయాలి. హ్మ్. అది వేరే. కానీ ఇది అందరికీ అప్లై అవుతుంది అన్నట్టు చూపించాల్సొస్తుంది వీడియోస్‌లో. నాకిప్పుడు మీరు ఒక్క నిమిషమే ఇచ్చారనుకోండి, నేను ఒక నిమిషంలో ఏం చెప్పగలను? హ్మ్. ఆ బ్యాక్‌గ్రౌండ్ గానీ, కాంటెక్స్ట్ కానీ ఏమీ లేకుండా నేనొక స్టేట్మెంట్ చెప్పినప్పుడు, అది నిజమా? కాదా? అనేది 100% కరెక్ట్ అయ్యే అవకాశం లేదు. కొంతమందికి సూట్ అవుతుంది. కొంతమందికి సూట్ అవ్వదు. సో, ప్రతి దాంట్లోనూ ఇలా పర్సనలైజేషన్ అనేది ఉంటుంది అనే అవగాహన ఉన్నప్పుడు, లెజిటిమేట్‌గా మనకి పర్సనలైజ్ చేసి చెప్పేటువంటి ఎక్స్‌పర్ట్ ఎవరున్నారు? మనం ఏ సిటీలో ఉంటే, ఏ టౌన్‌లో ఉంటే, ఇవాళ రేపు ఆల్మోస్ట్ ప్రతి చోట ఆన్‌లైన్ చూసేవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆహ్, క్లినిక్‌లో చూసేవాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళే అని కాదండి. క్వాలిఫైడ్ డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్స్ చాలా మందున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ సిట్యుయేషన్ ఏంటంటే, క్వాలిఫైడ్ వేరే, పాపులర్ వేరే. హ్మ్. పీపుల్ గో టు మూవీ స్టార్స్ లేకపోతే ఆహ్, పీపుల్ విత్ బేసిక్ సర్టిఫికేషన్ అంటే 3 నెలల్లోనూ, 6 నెలల్లోనూ టు అన్ ఎక్స్‌టెంట్ సూపర్ఫిషియల్‌గా నేను నేర్చుకున్నాను కాబట్టి అంటే వాళ్ళు నేర్చుకున్నది తప్పనట్లేదు, తక్కువ అనట్లేదు. కానీ ఆ నేర్చుకున్న దానికిను 10 ఇయర్స్ పాటు, 15 ఇయర్స్ పాటు ఆ ఫీల్డ్‌లో చదువుకొని ఆహ్, మల్టిపుల్ కేసెస్ చూసిన ఎక్స్‌పీరియన్స్ కానీ, మెడికల్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ కానీ, ఇవి ఉన్నది వేరే ఉంటుంది. ఆ స్కిల్ సెట్ అనేది వేరే ఉంటుంది. సో, అది ఎవరికి వాళ్ళు చూసేవాళ్ళు ఆలోచించుకొని మనకి ఏది కరెక్ట్, మనకి ఏది సూటబుల్, మనకి బేసిక్ క్వెషన్స్ ఉన్నాయా? లేదా మన లైఫ్ స్టైల్‌కి సంబంధించి మనం ఇంకొంచెం డీప్‌గా అర్థం చేసుకొని, మనకి ఎలాంటి మార్పులు ఉపయోగపడతాయనేది చేద్దాం అనుకుంటున్నాము అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని, దాన్ని బట్టి ఎలాంటి సర్విస్ ప్రొవైడర్ దగ్గరికెళ్ళాలి అనేది ఆ ఇండివిడ్యువల్ డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఆహ్, హ్మ్, అక్కడ కనిపించింది మేము నమ్మేసాము అంటే, వినేవాళ్ళకి వివేకం ఉండాలి గదండీ! చెప్పేవాళ్ళు ఏమన్నా చెప్తారు. యెస్. సో, చక్కగా చెప్పారు మ్యామ్. మాకు తెలిసుండాలసలు ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది, ఎవరు చదువుకున్నారు, ఏంటి అనేది. అదే. చదువుకోవటము వన్ ఆఫ్ ద థింగ్స్. హ్మ్. అట్లాగే ఇంకొకటండి, వన్ వే టు డిఫరెన్షియేట్ చాలా వరకు మీరు చూస్తే క్వాలిఫైడ్ డాక్టర్స్ కానివ్వండి ఆర్ డైటీషియన్స్ కానివ్వండి, ఏది బ్లాక్ అండ్ వైట్‌లో చెప్పరు. హ్మ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక ఎగ్ యolk గురించి అనుకున్నాం. ఎగ్ యolk తింటున్నారా రోజు అంటే ఎగ్‌లో యెల్లో తింటున్నారా? ఇంక మీ హార్ట్ ఇంతే. ఇట్లాంటి భయంకరమైన స్టేట్మెంట్స్ అనేయి
ఈదర్ దిస్ ఈజ్ వెరీ గుడ్, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. లేకపోతే ఫ్రూట్స్ అన్నిట్లోకి ఇదే కింగ్, వెజిటబుల్స్ అన్నిట్లో ఈ ఒక్క వెజిటబుల్ తింటే మీ లైఫ్ అంతా మారిపోతుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ రావండి జనరలీ. క్వాలిఫైడ్ పీపుల్ హూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద న్యూయాన్సెస్, అంటే ఒక్కొక్క విషయానికి కాంటెక్స్ట్ ఉంటుంది, అది అందరికీ అన్ని చోట్ల అప్లై అవ్వదు అనేటువంటి నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. సెకండ్ పాయింట్ వచ్చేసండి కాన్ఫిడెన్స్ లెవెల్స్, చెప్పే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ చాలామంది ఎక్స్పర్ట్స్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ అబౌట్ హౌ రెడీ యూ ఆర్ టు చేంజ్ యువర్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ప్రెజెంటెడ్ టు యూ. మీరు ఇప్పటిదాకా ఒక విషయాన్ని కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ దానికి కాంట్రరీగా కొత్త రీసెర్చ్ ద్వారా కానీ ఏదైనా కొత్త ఎవిడెన్స్ అనేది మనకి లభించింది. అలాంటప్పుడు మనం మన ఒపీనియన్ చేంజ్ చేసుకునే ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలి. ఇది మిస్ అయ్యి రిజిడ్గా నేను ఇదే నమ్ముతాను, నా నమ్మకం బేస్డ్ అని చెప్పేవాళ్ళు, నన్ను నమ్మండి బికాజ్ నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను అని చెప్పేది చాలా వరకు కూడా హాఫ్ నాలెడ్జ్ కానీ లేకపోతే స్కామ్స్టర్స్ కానీ ఉంటారు. స్కామ్స్టర్స్ చాలా మంది ఉంటారు. అంటే ఇంటెన్షనల్ గా అని కూడా అనండి. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు అంత కన్విక్షన్ తో చెప్పేది ఎవరిని మోసం చేద్దామని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు నిజంగా అదే నిజమని నమ్ముతున్నారు. సో వాళ్ళని కూడా నేను ఎంటైర్లీ తప్పు పట్టను, కాకపోతే యాటిట్యూడ్ లో అయితే డిఫరెన్స్ ఉంటుంది. బట్ హెల్త్ కదా మ్యామ్, ఇది హెల్త్ అది కరెక్ట్ అండి. మోరలీ ఎథికలీ మనకి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. మనం ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్తున్నాము అంటే ఇది ఎవరికైనా ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా హామ్ అయితే చేయకూడదు అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. హామ్ చేస్తాము ఈ విషయం వలన, లేకపోతే మనం చెప్పే ఈ పర్టిక్యులర్ టిప్ వలన, హెల్త్ టిప్ వలన కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వలన కానీ ఇది ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుని దాని వలన వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అన్నప్పుడు, ఏ సిచ్యువేషన్లో మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది ఆ కాంటెక్స్ట్ కూడా కొంత చెప్పాలి. ఇది అందరికీ అప్లై అవ్వకపోవచ్చు, మీ హెల్త్ కండిషన్ ఇలాంటిదైతే మీరు ఇది పాటించొద్దు, ఇలాంటి డిస్క్లైమర్స్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. అండ్ చాలామంది మీరు చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఫార్చునేట్లీ చాలామంది క్వాలిఫైడ్ డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్, డాక్టర్స్ వీళ్ళందరూ చక్కటి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ వెన్ యూ సీ దేర్ కంటెంట్ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. వాళ్ళు ఇదే కరెక్ట్, ఇది తప్పు అని చెప్పరు. ఇప్పటిదాకా ఇది ఎవిడెన్స్, దాని బేస్డ్ మీద ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు ఇలాంటివి చేయొచ్చు, ఇలాంటివి చేయకపోతే మంచిది అనేది ఉంటుంది, కానీ రిజిడ్గా ఇది కరెక్ట్, ఇది తప్పు ఇలాంటి స్టేట్మెంట్స్ ఉండవు. సో ఎప్పుడైనా ఏదైనా ఒక విషయాన్ని సెన్సేషనలైజ్ చేయటానికి చెప్తున్నారు అంటే అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ అనేది మనం చూసుకోవచ్చు. చక్కగా చెప్పారు మ్యామ్. ఇప్పుడు జనరల్గా ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవి మాకు రాకూడదు అంటే, ఒక హెల్దీ లైఫ్ స్టైల్, యూనివర్సల్ లైఫ్ స్టైల్ అంటే ఏమైనా ఉంటుందా? ఒక రకంగా ఉండొచ్చండి. అంటే 100% అందరికి ఎగ్జాక్ట్గా అనేది చెప్పలేము, కానీ చాలా ఒక టెంప్లెట్ లాగా ఎలా ఉంటుందంటే, మీ ఏజ్కి తగ్గట్టు, మీ జెండర్కి తగ్గట్టు, మీ ఆహారపు అలవాట్లు, ఏజ్, జెండర్, ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ని బట్టి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఏ ఫ్రీక్వెన్సీతో తీసుకోవాలి, ఇది మాత్రం మేనేజ్ చేసుకుని, అట్లాగే తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం అరగంట పాటైనా శరీరం కదిలేలాగా ఉండాలి. శారీరకంగా శ్రమ అనేది తప్పనిసరిగా అవసరం మనకి. నడిస్తేనో, పరిగెడితే మోకాళ్ళు అరిగిపోతాయనో, నడిస్తే కాళ్ళు నొప్పి, నడు నొప్పి వస్తుందనో, మెట్లెక్కితే మోకాళ్ళు అరిగిపోతాయి, ఇట్లాంటివన్నీ 20 ఏళ్ళ నుంచి పెట్టుకోకూడదు. ఇన్ఫ్యాక్ట్ 20 నుంచి 40 వరకు, ఐ థింక్ ఇవాళ నిన్న ఏదో ఐ సా సమ్ స్టడీ సేయింగ్ 20స్లో ఎవరైతే యాక్టివ్గా హెల్దీగా ఉంటారో 70స్లో వాళ్ళ ఆరోగ్యం చాలా బెటర్గా ఉంటుంది అని. సో ఇది కూడా మనం హెల్త్ మీద చేసుకునే ఇన్వెస్ట్మెంటే కదా. ఈ మధ్య ఫైనాన్షియల్ లిటరసీ బాగా పెరిగింది కదండి. ఎర్లీ 20s నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటున్నారు, అట్లాగే సేవింగ్ స్టార్ట్ చేస్తున్నారు, రిటైర్మెంట్ కోసం కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే 50 టైంకే నేను రిటైర్ అయిపోవాలంటే నేను ఏం చేయాలి అనేది, దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ చేంజ్. అదే శ్రద్ధ హెల్త్ మీద కూడా పెట్టాలి. ఎందుకు, ఇవాళ రేపు లాంజివిటీ బాగా పెరిగింది. లాంజివిటీ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎంత కాలం పాటు వన్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి అలైవ్ అనేది. ఇండియా వచ్చేసి ఐ థింక్ రీసెంట్ స్టాట్స్లో ఇండియన్ మెన్ ఆన్ యావరేజ్ లాంజివిటీ వచ్చి 72 years ప్లస్ ఏమో ఉంది, విమెన్కి అయితే ఈవెన్ లాంగర్ ఉంది. సో మీకు
మీకిప్పుడు 40 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు మీరు బతకాలని తెలిసినప్పుడు ఆ 30 ఇయర్స్ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే, దానికి తగ్గట్టు మీరిప్పుడే ఇన్వెస్ట్ చేసుకోవాలి కదా! ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టం. నాకు టైం లేదు అనేది ఇట్ కెనాట్ బి ఎన్ ఎక్స్‌క్యూజ్. ఇవాళ మీకు టైం లేకపోతే, రేపొద్దున మీకు ఓపిక ఉండదు, లేకపోతే అనారోగ్యం అది ఉంటుంది. సో, ఇదే దీంట్లో మందుల మీద ఇంకేదో కోట్ ఒకటి చదివాను నేను. ఇఫ్ యూ థింక్ వెల్‌నెస్ ఈజ్ ఎక్స్‌పెన్సివ్, ట్రై ఇల్‌నెస్ అని. సో, ఆరోగ్యంగా ఉండేందుకు మీరు చేయాల్సిన పనులు ఇప్పుడు చేయకపోతే, అనారోగ్యం వచ్చినప్పుడు చాలా ఖర్చు పెట్టాల్సుంటుంది. ఖర్చు అనేది కేవలం డబ్బుల విషయంలోనే కాదు. టైం ఖర్చవుతుంది, ఎఫర్ట్ ఖర్చవుతుంది, మీ ఫ్యామిలీలో పీస్ ఆఫ్ మైండ్ ఖర్చవుతుంది. మీరొక్కళ్ళే కాదు. 70స్, 80స్, 90స్‌కి వెళ్ళే కొద్దీ మనకి మనంతట మనం చేసుకునేటువంటి పనుల సంఖ్య తగ్గిపోతుంది. సో, మనకు కేర్ టేకర్ అనేవాళ్ళు ఉంటారు. అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా హైర్డ్ హెల్ప్ కావచ్చు. కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మీద మనం బర్డెన్ అవ్వకూడదు అంటే, మనం ఎంతకాలం బతికుంటే అంతకాలం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆరోగ్యం బావుండాలి. సో, ఈ విషయం 20స్ నుంచే తప్పనిసరిగా ఆలోచించాలి. అందరూ దానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. ఈ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లేట్‌లో 1 ఫుడ్‌కి సంబంధించి, 2 మూవ్‌మెంట్‌కి సంబంధించి, 3 నిద్రకి సంబంధించి. నిద్ర చాలామంది ఆరోగ్యం దగ్గర ఫుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేస్తారు. మూవ్‌మెంట్ మీద కొంచెం ఫోకస్ చేస్తారు. నిద్ర గురించి అసలు పట్టించుకోరు. కానీ యాంటీ ఏజింగ్ డైట్‌లు లాంటియి ఎన్ని చేసినా సరే, నిద్ర అనేది సరిగా లేకపోతే ఏజింగ్ కమ్స్ ఎట్ యూ రియల్లీ ఫాస్ట్. సో, నిద్ర మనకి దేని వలన నిద్రకి ఇబ్బందవుతోంది, మనకి నిద్రకి సరిపడా టైం ఎందుకు ఉండట్లేదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎక్కడ ఇబ్బందవుతోంది, అలాంటివి చూసుకొని మనకి చేతనైనంతలో వీలున్నంత వరకు నిద్ర అనేది సక్రమంగా ఉండేలాగా చూసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ మూడిటితో పాటు స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒకటి. కొన్ని అనివార్య కారణాలు, సిట్యుయేషన్స్ ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము. కానీ అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా ఇదొక రకమైన ఫిలాసఫీ ఉంటుందండి. బేసికలీ కొన్ని మన కంట్రోల్‌లో ఉండనప్పుడు దాని గురించి ఆలోచించినా మనం ఏం చేయలేము. మన కంట్రోల్‌లో ఉన్నాయనుకోండి, ఆలోచనతో సరిపోదు. రైట్? ఈ విషయం ఏదో ఒకటి మనం బాగా ఆందోళన ఏమవుతుందో అని. ఏమవుతుందో మీ చేతిలో ఉందా? లేదు. అయితే దాని గురించి ఆలోచించి ఏం లాభం? ఏమవుతుందో మీ చేతిలో ఉందా? ఉంది. మరి ఏం చేయాలో చెయ్యండి. ఈ రెండే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు కదా! అలాంటప్పుడు దాని మీద అన్నెసెసరీగా ఎక్కువ దాని మీద డ్వెల్ అయిపోయి స్ట్రెస్ తీసుకొని ఎక్కువ కాలం ఉంటే దాని వలన కూడా అనారోగ్యాలొస్తాయి. ఇన్‌ఫాక్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది కూడా ఈవెన్ బ్లడ్ గ్లూకోజ్ ఫ్లక్చుయేషన్స్‌కి అండ్ మెయిన్‌లీ ఇదైతే అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పేదేం లేదు. బీపీ అనేది ఆందోళనతో బాగా డిఫరెన్స్ ఉంటుంది అనేది ఎప్పటినుంచో చూస్తున్నాము. సో, దాన్ని కూడా స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ని కూడా మనం ఫ్యాక్టర్ ఇన్ చేసుకోవాలి. నిద్ర, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేవి కూడా లైఫ్ స్టైల్‌లో మనము అటెన్షన్ పెట్టాల్సిన భాగాలు అనేది అందరూ గుర్తించాలి. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మేము అనుకునేవి కొన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటాయి, ఉండవు కూడా ఆ లిస్ట్‌లో. కాకపోతే హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఒకటుంది. దాన్ని మనం మెయింటైన్ చేయాలి. మంచి ఆహారం, సరైన నిద్ర, కదలిక చాలా చాలా ఇంపార్టెంట్. అటు ఇటు చెప్పాను. ఇయి అయితే ఫాలో అవ్వాలి. అండ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్. స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఉంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు మళ్ళీ వస్తూ ఉంటాయి. ఊబకాయంగా ఉన్నాము అంటే అది జెనెటికల్‌గా వచ్చిందా? లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిందా? అదంతా పక్కన పెట్టి ముందు డైట్ మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలనేది కూడా పెద్ద మ్యాటరే. సో, సోషల్ మీడియాలో చాలా చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలా చూసి వెళ్ళడం కన్నా ప్రాపర్ గైడెన్స్‌లో ఎవరు చదువుకున్నారు, ఎవరు మంచి ప్రాక్టీస్‌లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే సరైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఉంటుందండి. అయితే అదొక్కటే కాదు. ఇంకొకటేంటంటే వన్ థింగ్ దట్ ఐ స్ట్రాంగ్‌లీ రికమెండ్, మీరు ఎవరి దగ్గరికెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళతో కనీసం ఒక్కళ్ళతో అయినా మీరు మాట్లాడండి. రివ్యూ. సో, అంటే ఆన్‌లైన్‌లో రాసిన రివ్యూస్ అది అనట్లేదు. పర్సనల్ ఇంటరాక్షన్ వాళ్ళ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళతోటి ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది తెలుసుకొని ఒకసారి అది మీ లైఫ్ స్టైల్‌కి సూట్ అవుతుందా లేదా? అలాంటి కేర్ మీకు కరెక్టేనా? ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతి అందరికీ నచ్చకపోవచ్చు. అట్లాగే నాకు కూడా అందరు క్లయింట్స్ వీళ్ళకి నేను చెప్పగలను అనేది ఉండదు. ఎందుకంటే ఎవరి మైండ్ సెట్ వాళ్ళకి డిఫరెంట్ ఉండొచ్చు. సో, మనకి ఈ డాక్టర్ తోటి కూడా ఇప్పుడు మనం ఎవరైనా డాక్టర్ దగ్గరికెళ్తే మనకు అందరు డాక్టర్స్ సరిపడదండి. కొంత డాక్టర్స్ దగ్గరికెళ్ళటానికి మనకి ఓకే. ఐ వాంట్ టు గో టు దిస్ డాక్టర్ అనిపిస్తుంది.
సో అలా మేబీ సమ్‌టైమ్స్ యూ నీడ్ టు టాక్ టు ఫ్యూ పీపుల్. వీళ్ళ దగ్గరికే వెళ్ళిపోయి అందరూ వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళు పాపులర్ లేకపోతే నాకు 10 మంది చెప్పారని కాకుండా ఇన్ పర్సన్ కనీసం ఒక్కసారైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఎలా చేశారు? ఏం చేశారు? ఎలాంటి రిజల్ట్ వచ్చింది? ఎంత కాలం పాటు ఆ రిజల్ట్ వచ్చింది? ఎంత కాలం పాటు ఆ రిజల్ట్ ఉంది? ఎంత త్వరగా రిజల్ట్ వచ్చిందనేది ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. మీరు నెలకి 5 కేజీలు తగ్గారా? 2 కేజీలు తగ్గారా? 10 కేజీలు తగ్గారా? డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈస్ మీకు చేసేటప్పుడు డూ యూ ఫీల్ పాజిటివ్? అయిపోయిన తర్వాత కూడా మీకు చేసింది బావుంది, నాకు హ్యాపీగా ఉంది, నా ఆరోగ్యం బావుంది అనిపించిందా లేదా? ఇలాంటివి చూసుకొని దాన్ని బట్టి ఈ ఒక్క అడిషనల్ పాయింట్ యాడ్ చేసుకుంటే బావుంటుందండి. అవకాశం ఉన్నప్పుడు. నాట్ ఎవ్రీబడీ హ్యాస్ థాట్. అంటే మీరు ఎవరి దగ్గరికో వెళ్దాం అనుకుంటున్నారు. వాళ్ళు ఏ బాంబేలోనో, దుబాయ్‌లోనో, యూఎస్‌లోనో ఉన్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళిన క్లయింట్స్ మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ అవకాశం ఉన్నప్పుడు అది వినియోగించుకుంటే మంచిది. యాహ్! మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. ఒక లైఫ్ స్టైల్ ఇది మనం మెయింటైన్ చేస్తున్నాము, మనకి డిజార్డర్స్ వస్తున్నాయి అన్నప్పుడు మరి ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేసుకోవాల్సిందే. సరైన గైడెన్స్ కావాలి. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.